తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన లైంగిక వేధింపులు వచ్చాయంటూ ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ముందుగా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళు లెటర్ హెడ్ ద్వారా కూడా ఈ సమాచారాన్ని తెలియజేశారు. ఒక్కసారి చూద్దాం ఏంటి అనేది. కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఒక మహిళ ఈరోజు ఏదైతే తన వీడియోని రిలీజ్ చేసింది, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనంగా మారింది. ఒకసారి చూస్తే వీడియో కూడా ఒకసారి చూపిద్దాం. అంటే ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే దానికి ఆయనకు సంబంధించి ఏదైతే తనని బలాత్కారం చేశారు అని చెప్పి కూడా ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి వీడియోస్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. లైంగికంగా తనని వేధిస్తున్నాడని చెప్పి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మీడియా ముఖంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసిన పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీ ముందుగా కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యేని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించే ఒక లెటర్ను కూడా వాళ్ళు విడుదల చేశారు. ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు. దీనికి సంబంధించి 5వ తారీఖున విషయం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు వివిధ మాధ్యమాలలో కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ. ఇది అంటే నిజంగా ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి ఒడిగట్టది అని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి. నిజంగా ఒకసారి మాట్లాడుకున్నట్టయితే విజయవాడకి సంబంధించి గత 4 రోజులుగా అక్కడ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే మంచి కార్యక్రమాలు అవ్వచ్చు, దాంతోపాటు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విషయం అన్నిటిని కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో ఉండి అక్కడ అన్నిటి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీంతో తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా అక్కడ ఏదైతే అంత పాజిటివ్గా ఉంది. కాబట్టి దీనిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని చెప్పే ఇలాంటి ఒక ఏదైతే దాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన పరిస్థితి. నిజంగా ఉదయం ఎవరైతే ఈ విషయం ఉన్న తర్వాత ఎవరైనా కానీ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎక్కడి నుంచి మనం మొదలెడితే నిజంగా తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టాలి అని చెప్పి దాని మీద కుట్ర ఉందా, లేకపోతే నిజంగానే వేధించారా, మిగతాది ఏంటనేది పోలీసులో, లేకపోతే మిగతా ఎవరన్నా కానీ దీని మీద విచారణ కమిటీ వేస్తే ఒకవేళ ప్రభుత్వం ఆయన తప్పు చేశాడా, లేకపోతే ట్రాప్ చేసి ఇలా తీసారా అనేది కూడా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారా, లేకపోతే ఎవరున్నారనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఒక విషయాన్ని డైవర్ట్ చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడలో బుడమేరు వాగు పొంగింది, దాంతోపాటు వర్షాల వల్ల అక్కడ ఏదైతే జరుగుతుందో వీటన్నిటికీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి వచ్చింది. దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో వెనతో పెట్టిన విద్య ఎప్పుడూ జరిగింది అని చెప్పి ఈరోజు కూడా ఆవిడ మాట్లాడుతున్నారు, ఒక మహిళగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరే కాపాడాలి నన్ను అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని జరిగినాయండి? తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెడతానికి మీరు ఇలాగా ఒకదాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి చూశారు. బట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ గల పార్టీ. దీనికి సంబంధించే పార్టీ కూడా సస్పెండ్ చేసింది. మీరు ఎంతమందిని సస్పెండ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని జరిగాయి? మీరు సస్పెండ్ చేయలేరు, ఎందుకంటే మీ బలమే వాళ్ళు. బట్ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఎమ్మెల్యేనో లేకపోతే మిగతా పార్టీ ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆయన ముందుగా సస్పెండ్ చేసి వివరణ ఇవ్వాల్సింది కోరింది. దాని మీద ఒక కమిటీ కూడా వేసింది. బట్
జగన్మోహన్ రెడ్డి గారు మీరు సస్పెండ్ చేయాల్సి వస్తే మొదటి నుంచి గోరంట్ల మాధవ్ ఎవరైతే ఇంతకన్నా దారుణంగా ఏంటి గోరంట్ల మాధవ్ని మీరు సస్పెండ్ చేయాలి. బట్ గోరంట్ల మాధవ్ మీరు సస్పెండ్ చేయలేదు, వెనకేసుకొచ్చారు. ఓకే, దాని తర్వాత చూసుకున్నట్టయితే అనంతబాబు మీ ఎమ్మెల్సీ, ఆయన కూడా సస్పెండ్ చేయాలి. బట్ ఆయన కూడా మీరు సస్పెండ్ చేయలేదు. ఏంటి దాంతోపాటు ఇంకా చూసుకున్నట్టయితే దువ్వాడ శ్రీనివాస్ ఒక నెల రోజులు 2 నెలలు మొత్తం మీడియా మొత్తం ఇదే మాట్లాడుకుంటాం పరిస్థితి. తర్వాత చూస్తే విజయసాయిరెడ్డి సంబంధించి సేమ్ ఇదే జరిగింది. మీ ఎంపీ ఎమ్మెల్సీ గోరంట్ల మాధవ్ వీళ్ళందరిని కూడా బట్ మీరెక్కడ కూడా సస్పెండ్ చేయలేరు. ఎందుకంటే మీ బలం వాళ్ళే, ఎందుకంటే ఇలాంటి పనులు చేసేవాళ్లే మీకు బలం, మీరే వాళ్ళే మీకు కావాలి. బట్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే విషయం వచ్చిన ఏంటి విత్ ఇన్ అవర్స్లోనే ఇలాంటి ఒక సస్పెండ్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకుంది. బట్ మీరు ఇలాంటి డెసిషన్ ఒక్కటైనా నిజంగా తీసుకోగలరా? తీసుకోలేరు. ఎందుకంటే గత చాలాసార్లు చూసుకున్నట్టయితే గోరంట్ల మాధవ్, అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్, విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళల విషయంలోనే ఇలాంటివి చేశారు. బట్ మీరు ఎక్కడ కూడా వాళ్ళ మీద ఒక చిన్న చర్య కూడా తీసుకోలేదు, కనీసం వివరణ కూడా అడిగే ప్రయత్నం చేయలేదు. అది మీరు తెలుగుదేశం పార్టీది చూడండి, విత్ ఇన్ అవర్స్లో సస్పెండ్ చేసిన పరిస్థితి. కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది మనం పక్కన పెడితే దీనికి సంబంధించి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి, నిజంగా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ఏం జరిగింది ఏంటిది పోలీసులు అవ్వచ్చు, లేకపోతే ఒకళ్ళు కేసు పెడితే పోలీసులు దాని మీద విచారణ చేస్తారు. ఒకవేళ దానికి న్యాయస్థానాలకు వెళ్తే ఏం జరిగిందని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ కానీ క్రమశిక్షణ చర్య తీసుకొని సస్పెండ్ చేసే ప్రయత్నం నిజంగా తెలుగుదేశం పార్టీని నిజంగా అభినందించాల్సిన విషయం. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఖండించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మహిళల్లో బయటకు వచ్చి ఇప్పుడే బాగా వాళ్ళు వస్తున్నారు. బట్ వాళ్ళని ఇలాగ లైంగికంగా వేధించడం అనేది కరెక్ట్ కాదు, ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. కానీ ఈరోజు ఇలాంటి ఒక ఎమ్మెల్యే అయినా కానీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఇలాగ ముందుకెళ్ళాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఖండించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మహిళల్లో బయటకు వచ్చి ఇప్పుడే బాగా వాళ్ళు వస్తున్నారు. బట్ వాళ్ళని ఇలాగ లైంగికంగా వేధించడం అనేది కరెక్ట్ కాదు, ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. కానీ ఈరోజు ఇలాంటి ఒక ఎమ్మెల్యే అయినా కానీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఇలాగ ముందుకెళ్ళాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి.